హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ అథ్లెట్ వందన. ఈవేళ వీడియోలో డీజీక్యూఏ విశాఖపట్నం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నుంచి అనమాట. డీజీక్యూఏ విశాఖపట్నం రిక్రూట్మెంట్ అనమాట 2026 నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇవి టోటల్లీ గ్రూప్ సి పోస్ట్స్ అనమాట. సో ఈ జాబ్ వివరాలు ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ శాలరీ, ఇంకా ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది డీటెయిల్గా నేను షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ అండ్ మినిస్ట్రియల్ పోస్ట్స్ అనమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట, డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇది టోటల్లీ ఆఫ్లైన్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా అనమాట మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. సో శాలరీ ఏంటి, ఇంకా పోస్ట్స్ నేమ్ ఏంటి, అదేవిధంగా పే స్కేల్ ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. సో ఇవి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్ట్స్ అనమాట. ఇవి టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో ఇక్కడ మనం పోస్ట్ నేమ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ సిఎండి ఓజీ అండ్ కార్పెంటర్ అనమాట. సో మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే పే స్కేల్ వచ్చేసి లెవెల్ 4 బేసిస్ మీద ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. ఇంకా వేకెన్సీస్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి అయితే ఇందులో వేకెన్సీస్ లేవు. ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే వేకెన్సీ లేదు. టోటల్ వచ్చేసి 5 వేకెన్సీస్ అనమాట. సిఎండి ఓజీ వాళ్ళు చూసుకుంటే లెవెల్ 2 బేసిస్ మీద అనమాట శాలరీ అయితే ఇస్తారు. పర్ మంత్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు. నెక్స్ట్ యూఆర్ వాళ్ళకి అయితే 1, ఎస్సీ వాళ్ళకి లేవు, ఎస్టీ వాళ్ళకి కూడా లేవు అండ్ ఓబీసీ వాళ్ళకు లేవు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1. టోటల్ వచ్చేసి 2 వేకెన్సీస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా అనమాట. అప్లికేషన్ మోడ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆఫ్లైన్ స్పీడ్ పోస్ట్ ద్వారా. ఇవి టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ ఆర్ ట్రేడ్ టెస్ట్. మీకు పర్టికులర్ ట్రేడ్ టెస్ట్ అనేది కూడా ఒక్కొక్క జాబ్కి అంటే ఉంటుందన్నమాట వేరేగా. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, స్టెనోగ్రాఫర్ వచ్చేసి 5, సిఎండి డ్రైవర్కి వచ్చేసి 2 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ కార్పెంటర్ చూసుకుంటే ఇవేమో వచ్చి టోటల్లీ 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఎవరికి ఛాన్స్ ఇచ్చారు అంటే ఓబీసీ వాళ్ళకైతే ఒక్కటనమాట ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కార్పెంటర్కి అయితే ఫ్రెండ్స్ పే స్కేల్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 మధ్యలో అనమాట పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలిజిబిలిటీ చూడండి, ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి 12th పాస్ అనమాట ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు. అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. డిక్టేషన్ పరంగా చూసుకుంటే 80 words per minute అనమాట టైపింగ్ ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ చూసుకుంటే 50 minutes అనమాట ఇంగ్లీష్, ఆర్ 65 minutesలో మనం హిందీ అనమాట ట్రాన్స్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సిఎండి ఓజీ డ్రైవర్కి చూసుకుంటే 10th పాస్ అనమాట. అదేవిధంగా ఒక వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్ సంబంధించి మినిమం 4 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ కార్పెంటర్ చూసుకుంటే ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా 10th పాస్, అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రెలవెంట్ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఓకేనా. ఇంకా అలాగ మనం కిందకి స్క్రోల్ చేసి చూసుకుంటే ఫ్రెండ్స్, ఏజ్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సిఎండి ఓజీ డ్రైవర్స్కి అయితే 18 to 27 years మధ్యలో. నెక్స్ట్ కార్పెంటర్కి వచ్చేసి ఇక్కడ కొంచెం ఏజ్ లిమిట్ ఎక్కువ ఇచ్చారు, 18 to 37 years అనమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 10 to 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. సో క్లారిటీగా అయితే చెప్పారు ఫ్రెండ్స్.
సో, ఇంకా మనం చూసుకుంటే ఆల్రెడీ మీకు నేను పే స్కేల్స్ అయితే చెప్పేసాను. అదే విధంగా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. డీఏ, హెచ్ఆర్ఏ అండ్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ అప్లై ప్రాసెస్ అంటే సిలబస్ చూసుకుంటే మనకిక్కడ ఏ సిలబస్ అనేది ఏ ట్రేడ్స్‌కి ఏ సిలబస్ అనేది మీకు చెప్తాను. సో రిటన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టోటల్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. స్కిల్ అండ్ ట్రేడ్ టెస్ట్ చూసుకుంటే స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. కార్పెంటర్కి అయితే కార్పెంటర్ ట్రేడ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ దేనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట రిటన్ ఎగ్జామ్లో చూసుకుంటే. సో ఇక్కడ మనం అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 28 డేస్ ఫ్రమ్ అడ్వర్టైజ్మెంట్ పబ్లికేషన్ అనమాట. అంటే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ అయిన నుంచి 28 డేస్ వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఎటువంటి టెన్షన్ లేకుండా మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిమోట్ ఏరియాస్కి అయితే చూసుకుంటే 35 డేస్ అనమాట ఛాన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అన్ని బ్లాక్ లెటర్స్లో అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్, నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఫొటోస్ అనమాట. ఇవన్నిటిని మనం స్పీడ్ పోస్ట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈఎఫ్ఎస్ అంటే ఏ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలంటే నియర్ ఎన్ఎస్టిఎల్ ఆపోజిట్ రైతు బజార్, మర్రిపాలెం పోస్ట్, విశాఖపట్నం 530018 పిన్ కోడ్ అనమాట. దానికైతే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎన్వలప్ మీద మనం ఏం రాయాలి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అనే డౌట్ అనేది అందరికీ వస్తుంది కదా. సో జాబ్ లొకేషన్ చూసుకుంటే విశాఖపట్నం, బెంగళూరు, పూణే, ముంబై, కోల్కతా, సికింద్రాబాద్ అండ్ జలంధర్ ఈ ఏరియాస్లో అనమాట మనమైతే జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఎవరు అప్లై చేయొచ్చు, అప్లై చేయడానికి కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా కావాలి ఫ్రెండ్స్. సో ఆ పరంగా చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇన్కంప్లీట్ ఎక్కడున్నా రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ జాబ్స్కి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి అనమాట 2 years అయితే మనకి ఇస్తున్నారు. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ఇదివరకు అయితే ఇంకా ఎవరికైతే తెలీదో వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. ఇవి డిఫెన్స్ సెక్టర్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఉంది. అప్లికేషన్ ఫామ్లో అనమాట మనం టోటల్గా అడ్వర్టైజ్మెంట్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, న్యూస్ డేటెడ్ ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫాదర్, హస్బెండ్ నేమ్, మదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్, నెక్స్ట్ నేషనాలిటీ, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఈమెయిల్ నెంబర్, మొబైల్ ఐడి, నెక్స్ట్ క్లాస్ 10th స్టాండర్డ్, ఏ యూనివర్సిటీ, మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఇవన్నీ అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని టోటల్గా ఫిలప్ చేసేసి అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఆ అడ్రస్కి అయితే పంపించేస్తే సరిపోతుంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొంత ఇచ్చినారు కదా, ఇది చాలా ఈజీనండి, చదివితే మనకు అర్థమైపోతుంది. సో క్లియర్ కట్గా నేను అన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది కాబట్టి కొంత నేను షార్ట్ కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీరు A to Z ఫిలప్ చేసేసి అనమాట. నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇంకా ఎవరికైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదో డెఫినెట్లీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.